ఆల్ రిలాక్స్. కూర్చుందాం. ఇంకొక అడుగు దూరం పెట్టేద్దాం. ఇంకొక అడుగు దూరం పెట్టేసి మూలాధార చక్ర లేదా సీటు ప్రాంతంలో నాటి దిగువన ఉండేటువంటి భవాన్ని పోస్తాం. సీటు మోకాళ్ళు సమాంతరంగా ఉండే విధంగా, మూడు చేతులు షోల్డర్ సమాంతరంగా, ముఖంలో చిరునవ్వు. నిదానంగా లేద్దాం. రిలాక్స్. ఇవన్నీ కూడాను బ్యాలెన్సింగ్ ఆసనాలు. ఇంతకుముందు సార్ చెప్పినట్టు పెంచేద్దాం, నీ పెంచేద్దాం. సంతులన ఆసన, గాల్లోకి లేచిపోతున్నట్టుగా ఉండాలి. శ్వాస, రెండవ శ్వాస, మధ్య వేలు చూద్దాం. చిన్న శ్వాస ప్రక్రియలు. చేతిని కుడి పూట దగ్గర పెట్టేస్తాం. త్రికోణ ఆసన. ఆకాశం మధ్య సాఫ్ట్ పవర్ లాగా మొత్తం వరల్డ్కి ప్రపంచంకి ఇచ్చాం. దాంతో మన కంట్రీ విలువ లేకపోతే కంట్రీ పేరు చాలా మంచిగా పెరిగింది. 10 years బ్యాక్ మధ్య భాగం బాగా వర్క్ చేయడానికి యోగా డే పెట్టడం జరిగింది. దాంతో ఇండియా పవర్, సాఫ్ట్ పవర్ అంటారు. హార్డ్ అంటే సాఫ్ట్ అంటే కల్చర్తో సహా. సో దాంతో నా ఇండియా ప్లేయర్ కూడా చాలా మంచి పెరిగింది. ఎట్లయినా చాలా మన దగ్గర కల్చర్ చాలా మంచి మంచి ఉన్నాయి. యోగా కూడా ఇండియాలో సో యోగాకి చాలా మెంటల్ బెనిఫిట్. మన జనరల్గా మనకి తెలియదు మన మైండ్లో ఏం జరుగుతుంది. చాలా మన పులి పని చేసినప్పుడు మనకు యోగా చేస్తే స్ట్రెస్ తగ్గిపోతుంది. మీకు అప్పుడు అర్థం రాదు, ఈరోజు యోగా చేస్తే స్ట్రెస్ ఉంది, అట్లే ఉంది, నాకు ఏం లోపల అర్థం రావట్లేదు, ఏం చేయట్లేదు. ఆ టైం పడుతుంది. ఆ టైంతో సహా మీకు స్ట్రెస్ తగ్గిపోతుంది. అప్పుడు మీకు 10 days 20 days తర్వాత రెగ్యులర్గా పెట్టి మీకు రిలైజ్ అయింది. అది కాకుండా మెంటల్ బెనిఫిట్స్ కాకుండా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు అంటే ప్రపంచంలో కూడా ఇది కెలిస్థెటిక్స్ తో పేరుతో ఇలా జిమ్మింగ్ లాగా ప్రొవైడ్ చేస్తున్నాను. అది యోగాలో ఆల్రెడీ ఉంది. అది మన బాడీ వెయిట్ వాడుకొని మనం బాడీకి కొంచెం గట్టిగా చేస్తాం, స్ట్రాంగ్ చేస్తాం, వెయిట్ లాస్ ఉండొచ్చు, బాడీ బిల్డింగ్ ఉండొచ్చు, మసల్ బిల్డింగ్ ఉండొచ్చు. ఇది అన్ని యోగాతో. సో మీ అందరితో మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా యోగా చేయమని చెప్పాలి.